Dear students, good evening to everyone. Today in this session I am going to explain you the exam presentation tips. యాక్చువల్గా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎగ్జామ్ తర్వాత నేను చాలా బాగా పర్ఫామ్ చేశాను, సో రిజల్ట్ కూడా అవుట్స్టాండింగ్గా ఉండబోతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు. బట్ జెన్యున్లీ ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో ఆ స్టూడెంట్ ఊహించని రీతిలో షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేంటంటే అవుట్స్టాండింగ్ మార్క్స్ వస్తాయి, అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అని కాన్ఫిడెన్స్గా ఉన్న స్టూడెంట్ కూడా తీరా చూస్తే ఫెయిల్. మరి దీనికి రీజన్ ఎవరు? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దీనికి రీజన్ స్టూడెంటే. యాక్చువల్లీ ఎగ్జామ్ కష్టపడి చదివి రాసాము, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాము అని అనుకుంటే సరిపోదు. దాన్ని ఎలా పర్ఫామ్ చేయాలి అనే విషయం కూడా క్లియర్గా తెలుసుకొని ఉండాలి. సో స్టూడెంట్స్ అప్పుడప్పుడు ఎగ్జామ్ ప్రజెంట్ చేసేటప్పుడు తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. ఈ చిన్న చిన్న పొరపాట్లే రిజల్ట్లో నెగటివిటీకి మేజర్ రీజన్ అవుతుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే మీరు కొన్ని పాయింట్స్ డెఫినెట్లీ తెలుసుకొని ఉండాలి. అందులో ఫస్ట్ది వచ్చేసి ఫాంట్ సైజ్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఫాంట్ సైజ్ అనేది ఎప్పుడు కూడా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. మీడియం సైజ్ అంటే దానికి కూడా ఒక మెజర్మెంట్ ఉంటుంది. యాక్చువల్గా మీకు బుక్లెట్ అనేది వైట్ కలర్ ఎంటీ పేపర్స్తో ఉండదు. మీకు బుక్లెట్ అనేది ష్యూర్గా లైన్స్ని కలిగి ఉంటుంది. సపోజ్ ఇక్కడ మీరు ఈ ప్రజెంటేషన్ బుక్ని చూస్తే ఇక్కడ లైన్స్ ఉన్నాయి. సో ఇలాగే మీ ఎగ్జామినేషన్ బుక్లెట్లో కూడా లైన్స్ ఉంటాయి. మరి ఇక్కడ మెజర్మెంట్ క్రైటీరియా ఏంటి అంటే, సపోజ్ ఇది పైన ఉన్న లైన్, దీనికి కిందున్న లైన్, ఈ రెండు లైన్స్ని అప్పర్ లైన్ అండ్ లోవర్ లైన్ అంటాం. ఈ అప్పర్ లైన్కి లోవర్ లైన్కి ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ది సైజ్ వరకు మీరు ఫాంట్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. అలా కాకుండా కొంతమంది కంప్లీట్ అప్పర్ లైన్ని లోవర్ లైన్ని కలుపుతూ స్క్రిప్ట్ రాస్తారు. కొంతమంది అయితే లోవర్ లైన్ మీద కనిపించకుండా జస్ట్ ఈ డాట్ ఎలా అయితే ఉందో అలా చీమంత సైజులో రాస్తూ ఉంటారు. ఈ రెండు కూడా వాల్యుయేటర్ని ఇరిటేట్ చేస్తాయి. మరీ బిగ్ సైజ్ ఉన్నా మరీ చిన్న సైజ్ ఉన్నా రెండు కూడా ప్రమాదమే. అలా కాకుండా ఉండాలి అంటే మీరు అప్పర్ లైన్కి లోవర్ లైన్కి మధ్యలో మెజర్మెంట్ కన్సిడర్ చేసుకుంటూ మీ స్క్రిప్ట్ అనేది రాయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్. 100% స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్ అనేది రిజల్ట్కి మెయిన్ ఫ్యాక్టర్. మీ హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు కూడా నీట్గా క్లియర్గా ఉండాలి. హ్యాండ్ రైటింగ్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందో మీ వాల్యుయేటర్ మైండ్ సెట్ కూడా అంతే పీస్ఫుల్గా ఉండటానికి రీజన్ అవుతుంది. మీ హ్యాండ్ రైటింగ్ గనక గజిబిజిగా గందరగోళంగా ఉంటే ష్యూర్గా వాల్యుయేటర్ మైండ్ని అప్సెట్ చేస్తుంది. అలా అప్సెట్ అయినటువంటి వాల్యుయేటర్ మీకు మీ కంటెంట్ ఎలా ఉంది అనేది చదవటం ఎంత మాత్రం ఇంట్రెస్ట్ చూపించరు. పైగా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మార్క్స్ వేస్తారు. సో మీ హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఉంచుకోవడానికి చూసుకోండి. కొంతమంది స్టూడెంట్స్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఫ్యూ ఆఫ్ ది లైన్స్ ఆర్ ఫ్యూ ఆఫ్ ది పేజెస్ మట్టుకు చాలా అందంగా రాస్తారు. నెక్స్ట్ పోను అది తమిళ, ఇంగ్లీషా, మలయాళమా, మరాఠీనా, అసలు భూమి మీద లేని ఇంకా ఏదైనా గ్రహాంతర భాషనా అన్న ఆలోచనలు పడే విధంగా ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ష్యూర్గా మీకు మార్క్స్ డ్యామేజ్ అవుతాయి. థర్డ్ థింగ్ వచ్చేసి హెడ్డింగ్స్. ఎప్పుడైనా ఒక ప్రజెంటేషన్ అనేది హెడ్డింగ్స్ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది. హెడ్డింగ్స్ వచ్చేసి 2 టైప్స్, మెయిన్ హెడ్డింగ్ అండ్ సబ్ హెడ్డింగ్. ఇప్పుడు మీరు ఈ ప్రజెంటేషన్ని చూసినట్లయితే నేను పైన కాన్సెప్ట్ టైటిల్ పెట్టాను, ఇది మెయిన్ హెడ్డింగ్. అలాగే ఇట్ సైడ్ చూసినట్లయితే రైట్ సైడు నేను పాయింట్ వైజ్ కొన్ని హెడ్డింగ్స్ పెట్టాను. ఇవి సబ్ హెడ్డింగ్స్ ఆర్ సైడ్ హెడ్డింగ్స్ అంటాం. సో మీరు ఈ రెండు ఉండే విధంగా చూసుకోవాలి. 4వ పాయింట్ వచ్చేసి హెడ్డింగ్ లెటర్స్. మీరు హెడ్డింగ్ లెటర్స్ కనుక చూసినట్లయితే నేను మెయిన్ హెడ్డింగ్ లెటర్స్ అన్నీ కూడా క్యాపిటల్ రాశాను. అలాగే సబ్ హెడ్డింగ్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ లెటర్ ఒక్కటే నేను క్యాపిటల్ లెటర్ పెట్టాను. రిమైనింగ్ ఆల్ కూడా రిమైనింగ్ స్క్రిప్ట్ ఏ సైజులో ఉందో ఆ స్క్రిప్ట్లోనే ఉంది అండ్ స్మాల్ లెటర్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అండర్లైన్. యాక్చువల్గా ఒక ప్రజెంటేషన్ అనేది
అండర్లైన్ చేస్తే ఎగ్జాక్ట్లీ మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో అండర్లైన్ చేయాలి అని అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్కేల్ యూజ్ చేయడం, రెండోది నార్మల్గా మన ఫింగర్స్తో డిజైన్ డ్రా చేయటం. స్ట్రైట్ లైన్స్ అంటే మీరు సింగిల్ లైన్ కానీ డబల్ లైన్ కానీ స్కేల్ యూజ్ చేసి రాయొచ్చు. సపోజ్ ఇక్కడ ఇది సింగిల్ లైన్ అండ్ ఇట్ ఈస్ డబల్ లైన్. స్కేల్తో 2 లైన్స్ గీస్తే అది డబల్ లైన్. అలా కాదు అనుకుంటే మీరు డిజైన్స్ని ఫాలో అవ్వచ్చు. లైక్ ఇలా మీరు జిగ్లింగ్ మీరు ఇలాగా అప్స్ అండ్ డౌన్స్, ఇలా స్ట్రైట్ కానీ కర్వ్ కానీ మీరు ఇలాగా డిజైన్ చేస్తే అది కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎప్పుడైనా సరే మీ ప్రజెంటేషన్లో ష్యూర్గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ అనేవి పెట్టండి. అలా పెట్టడం వల్ల ప్రజెంటేషన్ ఇంప్రెసివ్గా ఉంటుంది. అలాగే స్టూడెంట్కి కంటెంట్ ఎంతో కొంత ఉంది అన్న పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. సో మీరు బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్ ట్రీ డయాగ్రామ్స్ అంటే ఈ విధంగా ట్రీ డయాగ్రామ్స్ కానివ్వండి, లేదా పై డయాగ్రామ్ కానివ్వండి, బార్ డయాగ్రామ్ ఆర్ఎల్స్ లైన్ గ్రాఫ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి డెవలప్ చేయాలి. సో ఇవి కాకుండా ఇంకా చాలా రకాల డయాగ్రామ్స్ అనేవి మీరు యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ అండ్ కన్వీనియన్సీ మీ క్రియేటివిటీ మొత్తం యూస్ చేసి డెవలప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్జిన్స్. యాక్చువల్గా స్టూడెంట్స్ కొంతమంది ఎలా ఉంటారు అంటే రైట్ సైడ్ ఒక స్కేల్ స్పేస్ మొత్తం యూజ్ చేస్తారు, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఒక స్కేల్, అప్ సైడ్ ఒక స్కేల్ అండ్ డౌన్ సైడ్ కూడా ఒక స్కేల్. అలాగా 4 sides 4 scales మార్జిన్ పెడితే ఇంకా స్టూడెంట్ రాయడానికి ఏం స్పేస్ ఉంటుంది? సో వాల్యుయేటర్ ఏమనుకుంటాడంటే వీడికి రాయడానికి ఏది రాదు కాబట్టి 4 sides 4 స్కేల్ స్పేస్ పెట్టాడు, మార్జిన్స్ ఎక్కువ పెట్టాడు, కంటెంట్ తక్కువగా రాశాడు. సో అందుకని మార్క్స్ కూడా తక్కువ పడతాయి. సో అలాంటప్పుడు మీరు మార్జిన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఆల్రెడీ మీకు అప్ సైడ్ చూసినట్లయితే రెడ్ కలర్లో ఆర్ బ్లూ కలర్లో డబల్ లైన్ ఉంటుంది, అది మీకు మార్జిన్. అండ్ రైట్ సైడ్ మీరు చూసినట్లయితే 1.5 inch యూజ్ చేయొచ్చు మార్జిన్. అండ్ లెఫ్ట్ సైడ్ అస్సలు మార్జిన్ డ్రా చేయకండి. ఒకవేళ డ్రా చేయాలి అని అనిపించినా 1 inch మాత్రమే యూజ్ చేయాలి. అండ్ బాటమ్ సైడ్ కూడా మీరు మార్జిన్ మ్యాక్సిమం పెట్టకపోతేనే మంచిది. ఒకవేళ మీరు పెట్టాలి అని అనుకుంటే ఒక లైన్ వదిలిపెట్టండి. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్, స్పేస్. అంటే మీరు రాసే స్క్రిప్ట్లో వర్డ్కి మధ్యలో ఎంత స్పేస్ వదిలిపెట్టాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు డీవియేషన్ తెలియడం కోసం నేను ఒకే వాక్యాన్ని 3 విధాలుగా రాశాను. అంటే ఒక సెంటెన్స్ని 3 different స్పేసెస్లో రాశాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ ఐఎమ్ ఒక వర్డ్, సో ఒక వర్డ్ అండ్ హ్యాపీ ఆల్సో అనదర్ వర్డ్. నేను ఇక్కడ ఈ 3 wordsని కొంచెం స్పేస్ ఇచ్చి రాశాను, ఇది రీజనబుల్గా ఉంది. బట్ రెండోది కనుక మీరు చూసినట్లయితే ఐఎమ్ చాలా స్పేస్, సో చాలా స్పేస్ అండ్ హ్యాపీ, ఇలాగా చాలా లెంతీ స్పేస్ ఇస్తే అది రాంగ్. అలాగే ఇక్కడ థర్డ్ కేస్ కనుక మీరు చూసినట్లయితే ఐఎమ్ సో హ్యాపీ, ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇవ్వనట్లుగా చాలా తక్కువ స్పేస్ ఇచ్చాను. సో అది కూడా మీకు జెన్యూన్లీ రాంగ్. సో మీకు ఎప్పుడు కూడా స్పేస్ అనేది రీజనబుల్గా ఇవ్వాలి, మరి ఎక్కువ ఉండకూడదు, అలాగని కనిపించనంత తక్కువగా కూడా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ మీరు కనుక ప్రజెంటేషన్ టిప్స్లో గమనించుకుంటే ద నెక్స్ట్ టిప్ ఈజ్ టు రిప్రజెంట్ ది డివైడర్. అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ ఆన్సర్కి ఇంకో క్వశ్చన్ ఆన్సర్కి మధ్యలో డివైడర్ అనేది డెఫినెట్లీ ఉండేలా చూసుకోండి. అంటే స్కేల్తో డబల్ లైన్ గీయటం, అలా గీయటం వల్ల ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇంకో క్వశ్చన్ ఆన్సర్ కలవకుండా ఉంటుంది. మీరు కనుక డివైడర్ లేకుండా రాస్తే వాల్యుయేటరు మీరు రాసే 3 గంటల బుక్లెట్ని 3 నిమిషాలు కూడా చూడరు. అంటే మీరు కష్టపడి 3 గంటలు రాసే మీ బుక్లెట్ని వాల్యుయేటరు 3 నిమిషాలు కూడా చూడరు అంటే ఎంత స్పీడ్గా వాల్యుయేట్ చేస్తారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆ స్పీడ్లో మీరు 2 questions రాస్తే డివైడర్ లేకుండా ఒక్కటే క్వశ్చన్ అనుకొని ఒక్క క్వశ్చన్కి మాత్రమే మార్క్స్ వేస్తారు. అంటే మీరు 2 questionsకి ఆన్సర్ రాసినప్పటికీ కూడా మీకు వచ్చేది మార్క్స్ ఒక్క క్వశ్చన్కి మాత్రమే. సో ఇక్కడ రీజన్ వాల్యుయేటర్ కాదు, మీరే. అండ్ నెక్స్ట్
సింగిల్ లైన్ స్పేస్ ఎప్పుడైనా కానీ సబ్ హెడింగ్కి మధ్యలో సింగిల్ లైన్ స్పేస్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను 9th పాయింట్ రాశాను, 10th పాయింట్ రాశాను, 11th పాయింట్ రాశాను. ఇప్పుడు 9th పాయింట్కి 10th పాయింట్కి మధ్యలో ఒక సింగిల్ లైన్ స్పేస్ అనేది ఇచ్చాను, అంటే ఒక సింగిల్ లైన్ని రాయకుండా వదిలిపెట్టాను. అలాగే 10th అండ్ 11th సబ్ హెడింగ్స్కి కూడా మధ్యలో ఒక ఎంప్టీ లైన్ అనేది స్పేస్ కింద కన్సిడర్ చేశాను. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి హైలైట్ అవుతాయి. అలాగే ది నెక్స్ట్ థింగ్ ఈజ్ పాయింట్ వైజ్ ప్రజెంటేషన్. యాక్చువల్గా ప్రజెంటేషన్ అనేది ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ మార్క్స్ వస్తాయి అన్న ఒపీనియన్లో స్టూడెంట్ కంప్లీట్ బుక్లెట్ని లైన్లు పారాగ్రాఫ్లు అలా నింపేస్తూ పోతూ ఉంటారు. అది బ్లండర్ మిస్టేక్. యాక్చువల్లీ మీరు ప్రజెంట్ చేసేటప్పుడు లైన్స్ నింపడం ఒక్కటే కాదు, ఇక్కడ పాయింట్ వైజ్ రిప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పాయింట్ వైజ్ అంటే మీరు ఇలా డాట్స్ పెట్టొచ్చు, లేదా ఇక్కడ నేను మెన్షన్ చేసినట్లుగా 1 2 3 4 ఇలా పాయింట్ వైజ్ రాసుకుంటూ పోవచ్చు. అలా రాసుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందంటే మీరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు మొత్తం లైన్ రాయాల్సిన పని లేదు. కొంత కంటెంట్తోనే మీరు ఎక్కువ ఇంప్రెస్ చేసేటువంటి స్కిల్ కలిగి ఉండాలి. అండ్ ఆల్సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ టాబులేషన్. యాక్చువల్గా మీకు ఇచ్చినటువంటి డేటాని బేస్ చేసుకొని మీ ఓన్ నాలెడ్జ్తో మీరు కొన్ని టాబులేషన్స్ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి.